20,000 బడ్జెట్ అండర్‌లో ఒక మంచి స్మార్ట్ ఫోన్ తీసుకుందాం అనుకుంటే, ఎస్పెషల్లీ మోటో G85 ఫోన్ తీసుకుందాం అన్న ఆలోచన ఉంటే ఈ వీడియో నీకోసమే. ఈ ఫోన్ తీసుకోకు, ఈ ఫోన్ తీసుకుందాం అన్న ఆలోచన కూడా నీ మైండ్ నుండి డిలీట్ చెయ్యి. ఈ ఫోన్ మీకు 20,000 బడ్జెట్‌లో లాంచ్ చేసినా 4K రిజల్యూషన్ వీడియోస్ కూడా తీసుకోలేదు. అండ్ సేమ్ టైమ్ పర్ఫార్మెన్స్‌లో ఎంత పూర్ గేమింగ్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తదంటే ఈవెన్ బీజీఎమే కాదు, ఫ్రీ ఫైర్ కూడా హ్యాండిల్ చేయలేదు. అవసరమా బ్రో? ఈ వీడియోలో వచ్చేసి ఈ మోటో G85 గురించి ఫుల్ స్పెసిఫికేషన్స్, ప్లస్ పాయింట్స్ అండ్ మైనస్ పాయింట్స్, ఎవరికి సెట్ అవుతుంది, ఎవరికి సెట్ కాదు అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తా. నా ఒపీనియన్ కూడా డిస్కస్ చేస్తా, ఎందుకు తీసుకోవద్దని చెప్తున్నాను. సో వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయి. ఎండ్ వరకు చూడు, ఒక మంచి ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. ఈ ఫోన్లో 6.67 ఇంచెస్ ఫుల్ హెచ్డీ రెజల్యూషన్ 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లేతో 120 Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తూ డిస్ప్లే అయితే తీసుకొచ్చారు. ఇది 1600 nits పీక్ బ్రైట్నెస్ సపోర్ట్ చేస్తుంది. డిస్ప్లే చాలా బ్రైట్ గా ఉంటుంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 యూజ్ అయితే చేశారు. సో డిస్ప్లే పరంగా నాకు ఎక్కడ మైనస్ పాయింట్ అనిపించలేదు. ఆ బడ్జెట్ లో మంచి డిస్ప్లే కాంబినేషన్ తీసుకొచ్చారు. సూపర్ అయితే ఉంది. ప్రాసెసర్ వచ్చేసి స్నాప్డ్రాగన్ 6S Gen 3 చిప్సెట్ యూజ్ చేశారు. ఈ ప్రాసెసర్ స్నాప్డ్రాగన్ 695కి సక్సెసర్ అన్నమాట. దానికంటే కొద్ది ఇంప్రూవ్మెంట్ చేసి ప్రాసెసర్ అయితే తీసుకొచ్చారు. ఈ ప్రాసెసర్లో మీకు 2 మైనస్ పాయింట్స్ అయితే ఉంటాయి. ఒకటి, ఇదే ప్రాసెసర్తో లాంచ్ చేసిన స్మార్ట్ ఫోన్స్లో 4K క్యాపబిలిటీస్ అయితే ఉండదు. అండ్ సెకండ్ రీజన్ వచ్చేసి పర్ఫార్మెన్స్ చాలా పూర్గా అయితే ఉంటుంది. డే టు డే లైఫ్లో సోషల్ మీడియా యాప్స్ మీరు యూజ్ చేస్తే పర్లేదు, కానీ ఎక్స్ట్రీమ్లో 4-5 యాప్స్ యూజ్ చేసినా కూడా ఈ స్మార్ట్ ఫోన్ స్టక్ అవుతుంది. ఇక గేమ్స్ లాంటివి మీరు అస్సలకి ఎక్స్పెక్ట్ చేయకండి. బీజిఎంఏ, ఫ్రీ ఫైర్ లాంటి గేమ్స్ కూడా నార్మల్ సెట్టింగ్స్లో అన్నా కూడా స్ట్రక్కింగ్ ఇష్యూస్ అయితే మీరు చూస్తారు. ఈ ఫోన్లో బేస్ మోడల్ 8GB RAM 128GB స్టోరేజ్ ప్రొవైడ్ చేశారు. ఇది LPDDR4X RAM అండ్ UFS 2.2 స్టోరేజ్ సపోర్ట్ చేస్తుంది. హైలీ గేమింగ్ అయితే అస్సలకి రికమెండ్ చేయను. ఈ ఫోన్ ఆ బడ్జెట్ ది వరస్ట్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ మీకు ఇస్తుంది. అదే బడ్జెట్లో IQ Z9S మోడల్ దొరుకుతుంది. MediaTek Dimensity 7300 చిప్సెట్తోనే. అది వాల్యూ ఫర్ మనీ గేమింగ్ స్మార్ట్ ఫోన్, దాన్ని తీసుకో. Infinix GT20 Pro మోడల్ దొరుకుతుంది. సూపర్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తే దాన్ని తీసుకో. మోటో స్మార్ట్ ఫోన్ కావాలంటే మోటో Edge 50 ఫ్యూజన్ దొరుకుతుంది. ఒక 2,000 to 3,000 ఎక్కువ పెట్టు, అది బెటర్ ఉంటుంది. బట్ ఇదైతే వద్దు, తీసుకోకు గేమింగ్ పరంగా. ఈ ఫోన్ మెయిన్ కెమెరా 50 MP తోని 8 MP అల్ట్రా వైడింగ్ లెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సెల్ఫీ 32 MP ఉంది. ఇది ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్ చేస్తుంది. బట్ ఏం లాభం, 4K వీడియోస్ కూడా తీయలేదన్నమాట. ప్రాసెసర్ అంత క్యాపబిలిటీ అయితే లేదు. అండ్ 5000 mAh బ్యాటరీతో 33 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్లో స్టీరియో స్పీకర్స్ ఉంది, అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ సపోర్ట్ చేస్తుంది, అండ్ NFC సపోర్ట్ చేస్తుంది. IP రేటింగ్ లేదు. ఈ ఫోన్ మొత్తం ప్లాస్టిక్ బాడీతో వచ్చింది. ఓన్లీ ఫ్రంట్ మాత్రమే మీకు గ్లాస్ అయితే యూజ్ చేస్తారు. అసలు ఈ ఫోన్ ఉన్న ప్లస్ పాయింట్ వచ్చేసి డిజైన్ క్వాలిటీ చాలా బాగుంటుంది. సేమ్ టైం స్టీరియో స్పీకర్స్, అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ సపోర్ట్ చేస్తుంది. డిస్ప్లే మాత్రం ఏ క్లాస్ అయితే ఉంటుంది. ఇవి కాకుండా కెమెరాస్ లో పర్ఫార్మెన్స్ లో మిమ్మల్ని డిసప్పాయింట్ చేస్తుంది. బ్యాటరీ బ్యాకప్, ఫాస్ట్ ఛార్జింగ్ కూడా చాలా బాగుంది. చాలా లైట్ వెయిట్ గా స్లిమ్ గా తీసుకొచ్చారు. జస్ట్ 180 grams ఉంటుంది. చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది. బట్ మీకు పర్ఫార్మెన్స్ లో మాత్రం ఖచ్చితంగా దెబ్బతీస్తుంది. అండ్ సేమ్ టైం కెమెరా క్లారిటీ కూడా అంత బెటర్ గా అయితే ఉండదు. 4K వీడియోస్ కూడా తీయలేదన్నమాట. ఈ ఫోన్ ఇప్పుడు తీసుకోవడం అంత రైట్ చాయిస్ కాదు. మనీ ఎక్కువ పెట్టుకుని నేను చెప్పిన స్మార్ట్ ఫోన్స్ తీసుకో. అదే బడ్జెట్ లో కావాలంటే IQ Z9S తీసుకో. మోటో స్మార్ట్ ఫోన్ కావాలంటే ఒక 2-3 వేలు ఎక్కువ బడ్జెట్ పెంచుకొని 50 ఫ్యూజన్ తీసుకో. చాలా బెటర్ ఆప్షన్ అవుతుంది. ఆ ఫోన్ లో IP రేటింగ్ ఉంది, 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 144 Hz రిఫ్రెష్ రేట్, BGMA 60 FPS లో హ్యాండిల్ చేసే ప్రాసెసర్, 4K వీడియోస్ ఫ్రంట్ అండ్ బ్యాక్ తీసుకోవచ్చు. మంచి ఆప్షన్ అవుతుంది. ఇది మాత్రం అద్దు, లైట్ తీసుకో. వీడియో నీకు అర్థమైతే వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయి. ఎవరైతే ఈ స్మార్ట్ ఫోన్ తీసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయి.